తెలుగు ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ ఉన్న హీరోల్లో విశ్వక్సేన్ ఒకడు. అతను డైరెక్షన్ చేసాడు, సినిమా స్క్రిప్ట్లు రాస్తాడు, యాక్టింగ్ చేస్తాడు. ఇలా అనేక రకాల మీద ఆయనకు పట్టు ఉంది సినిమా ఫీల్డ్లో. ఆయన సినిమా ఏదన్నా బయటకు వస్తుందంటే కనుక ఏదో ఒక వివాదం లేనిది అయితే బయటికి రావట్లేదు. విశ్వక్సేన్ సినిమా థియేటర్లోకి వచ్చే ముందు ఏదో ఒక వివాదం అవుతుంది. ఆ వివాదం అవ్వదే మట్టుకి థియేటర్లోకి రాదు. ఇప్పుడు ప్రజెంట్ అయింది లైలా అనే మూవీ ఒకటి రిలీజ్కి దగ్గరలో ఉంది. దానికి సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది. దానికి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అక్కడ ఆ ఈవెంట్లో 30 years పృథ్వీ ఆ సినిమాలో నటించడం జరిగింది. ఆ ఈవెంట్లో కొన్ని రాజకీయ పరమైన విమర్శలు చేయడం జరిగింది. ఒక పార్టీని, వైసీపీ పార్టీని విమర్శించే విధంగా ట్రోల్ చేయడం జరిగింది. ఆయన లోపలికి వెళ్ళి చూస్తే 150 గొర్రెలు ఉన్నాయి, బయటకు వచ్చి చూస్తేనేమో 11 గొర్రెలే మిగిలినాయి అన్నట్టు మాట్లాడడం జరిగింది. దాని మీద వైసీపీ క్యాడర్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ సినిమాని బాయ్కట్ చేయాలి, లైలా అనే మూవీ థియేటర్లోకి వచ్చిన తర్వాత హెచ్డి పిన్తో వెంటనే బయటకు వదిలేస్తామని చెప్పి డైరెక్ట్గా హీరోకే ట్యాక్స్ చేస్తున్నారు. ట్విట్టర్లో దాదాపుగా ఒక 25,000 పైగా ట్వీట్లు చేశారట ఈ సినిమాని బాయ్కట్ చేయాలి అని చెప్పి. దీని మీద హీరో నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆయన మాట్లాడిన దానికి మాకు సంబంధం లేదు, సినిమాలో అట్లాంటి డైలాగ్ లేదు, ఆయన ఏదో పిచ్చిగా మాట్లాడేసి వెళ్ళిపోయాడు, క్షమించండి అని చెప్పి హీరో క్షమాపణ చెప్పి వెళ్ళటం జరిగింది. 30 years పృథ్వీ ఆయన నోటుకు వచ్చింది ఏది పడితే అది మాట్లాడతాడు. ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలీదు. మనం ఒక సినిమా ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆ సినిమా ఎలా వచ్చింది, హీరో గురించో, హీరోయిన్ గురించో, లేకపోతే డైరెక్టర్ గురించో, నిర్మాత గురించో మాట్లాడి మనం తిన్నగా బయటకు వచ్చేయాలి. అంతేగాని నోటి దోలతో రాజకీయాలు సినిమా ఈవెంట్లో తీసుకొస్తే ఆ నష్టం నిర్మాతకే, ఆ నష్టం హీరోకే. ఇది క్యారెక్టర్ ఆర్టిస్టు ఓ సినిమా చేసుకుంటాడు, ఆయన డబ్బులు ఆయనకు వచ్చినాయి, బయటకు పోతాడు. ఇప్పుడు వైసీపీ క్యాడర్ అంతా ఆ సినిమాని బాయ్కట్ చేయమని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అదొక చిన్న సినిమా. పెద్ద హీరోల సినిమా అనుకో, ఏమన్నా ట్రోల్స్ వచ్చినా, ఇప్పుడు పుష్ప మీద ట్రోల్స్ వచ్చినా ఏమన్నా ఆపగలిగారా? ఏమీ లేదు. కంటెంట్ బాగుంది, వీళ్ళు చూసారు, అయిపోయింది. ఈవెన్ గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కొంచెం రాజకీయంగా వ్యాఖ్యలు చేశారు. అంటే అవతల పార్టీని విమర్శించే విధంగా కాదు, ఆయన చేసుకునే పనులేయో ఆయన మాట్లాడడం జరిగింది. అలానే ఈ ఈవెంట్లో కూడా, లైలా మూవీ ఈవెంట్లో కూడా చిరంజీవి గారు కూడా కొన్ని రాజకీయ పరంగా మాట్లాడారు. విశ్వక్సేన్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్గా పోటీ చేశారు. ఆ సందర్భంలో కొన్ని మాటలు మాట్లాడారు చిరంజీవి గారు. ఏ పార్టీని కించపరచలేదు, అక్కడ ఏ పార్టీ నేతనే కించపరచలేదు. కానీ ఈ 30 years పృథ్వీ నోటి దోల ఎక్కువ. బేసిక్గా ఆ వైసీపీలో ఉన్నప్పుడు ఊగిపోయి అవతల పార్టీలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. వాళ్ళు ఒక నెత్తి మీద మొట్టిగేశారు, అందులోంచి బయటకు వచ్చేసి ఇంకో దాంట్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళ మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ రాజకీయంగా ఏదన్నా విమర్శలు చేయాలనుకుంటే కనుక దానికి వేరే వేదికని ఎత్తుక్కోవాలి, సినిమా వేదికలు కాదు. చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి ఒక రకంగా. చిన్న సినిమాలు డే 1 కనుక ఏదన్నా డ్యామేజ్ అయిందనుకో ఆ సినిమా కోలుకోదు. పెద్ద సినిమా కంటే ఏమీ లేదు, ఓపెనింగ్స్ అవి వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళకి భయం ఉండదు. ఈవెన్ చిన్న సినిమాలు కూడా చాలామంది థియేటర్కి వెళ్ళి చూడడం తగ్గిపోయారు. ఓటీటీలో చూసేద్దాం కదా అనే స్టేజ్లో ఉన్నారు. మొన్న చిరంజీవి గారు మాట్లాడుతూ కూడా ఈ సినిమా బాగా ఆడుతుంది, నువ్వేం కంగారు పడొద్దు అని చెప్పారు. ఎందుకంటే విశ్వక్సేన్ నటించిన గత సినిమాలు అంతగా పేలలేదు. ఈ సినిమా కూడా ఎగిరిందనుకో ఆయన మార్కెట్ ఇంకా డౌన్ అయిపోతుంది. సినిమా ఈవెంట్లకు వెళ్ళి రాజకీయ ప్రస్తావనలు ఏంటండి, తప్పిది. వాళ్ళకి 11 సీట్లు ప్రజలు ఇచ్చారు, అయిపోయింది, ఆ కథ అయిపోయింది. ఇప్పుడు క్లియర్ మ్యాండేట్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు, వాళ్ళు కూడా సరిగ్గా పని చేయకపోతే కనుక వాళ్ళకే మళ్ళీ 11 సీట్లు రావచ్చో ఇంకెన్ని సీట్లు రావచ్చో తెలీదు. అది ప్రజలు డిసైడ్ చేస్తారు. పదే పదే అదే విషయాన్ని పట్టుకుని సాగిదీస్తా కూర్చుంటే ఉపయోగం ఏమి ఉండదు. 2019లో వైసీపీ గెలిచిన తర్వాత కూడా 23 సీట్లు వచ్చినాయి, 23 సీట్లు వచ్చినాయి అని చెప్పి టీడీపీని పట్టుకుని ఎక్కిరించారు. ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ అదే దారిలో కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇటువంటి క్యాడర్ మాట్లాడుతూ ఉన్నారనుకో, ఆ ప్రభుత్వం ఏ పనులు చేయలేదనుకో వీళ్ళకి కూడా అదే గది పడుతుంది. రాజకీయ ప్రస్తావనలో ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి. దానివల్ల సినిమా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. హీరో వచ్చి క్షమాపణ చెప్పే స్థాయిలో ఉండకూడదు. మాకు సంబంధం లేదురా బాబా, ఆయన ఏదో పిచ్చివాగుడు వాక్కున్నాడో,
నన్ను క్షమించండి, మా సినిమాని కాపాడండి అని చెప్పి హీరో మాట్లాడడం జరుగుతుంది.